బైదా రోటీ క్రంచీ రైతా తయారు చేయు విధానం. ముందుగా సగం కప్పు గోధుమ పిండి, సగం కప్పు మైదా పిండి తీసుకొని దానిలో కొంచెం నూనె, కొద్దిగా ఉప్పు కూడా వేసి మెత్తగా చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పై ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉడికించి చిదిమి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం వేసి చక్కగా కలిపి వేయించుకోవాలి. దీనిని ఒక బౌల్లో వేసి చల్లార్చుకొని కొంచెం కొత్తిమీర, టమాటా ముక్కలు, ఒక కోడిగుడ్డు కూడా వేసుకొని చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని తీసుకొని దాన్ని చపాతీలాగా రోల్ చేసుకొని వేడి పెనంపై వేసి దాని మధ్యలో కలిపి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం వేసి ఒకదానిపై ఒకటి పొరలాగా వేసుకోవాలి. దీన్ని 2 వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకొని తరువాత దానిని 4 ముక్కలుగా కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కరకరలాడే రైతా తయారు చేయడం కోసం ఒక బౌల్లో పెరుగు, క్రీమ్ చీజ్, కొంచెం ఉప్పు, పంచదార, కుంకుమ పువ్వు నీళ్లు వేసుకోవాలి. అలాగే తురిమిన బంగాళదుంప మిశ్రమాన్ని కొంచెం వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకొని పెరుగు మిశ్రమంలో వేసి కొద్దిగా నిమ్మతొక్క తురుము కూడా వేసి సర్వ్ చేసుకోవాలి.